నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సోషల్ మీడియాలో రఫా అన్నది ఎంత ట్రెండ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. చాలామంది సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా దీని గురించి వీడియోలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది దీన్ని జస్టిఫై చేస్తూ అసలు అక్కడ జరుగుతున్న కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కిల్లింగ్స్ ఏదైతే చిన్నపిల్లలు చనిపోతున్నారో వాళ్ళకి అగెన్స్ట్గా మాత్రమే ఈ యుద్ధాన్ని స్టాప్ చేయాలి అనేసి మేము చెప్తున్నాము. కాకపోతే హమాస్తో మాకు సంబంధం లేదు అండ్ ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషను అండ్ అక్కడి పాలస్తీనా గాజా ఆ గొడవలకు మాకు సంబంధం లేదు. కాకపోతే ఆ పిల్లల మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడలేము అనేసి చాలామంది అయితే చెప్పుకొని వస్తున్నారు. అయితే వీళ్ళకు ఒక నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే వీళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారో ఇదే విషయంలో కాశ్మీర్లో కూడా మీరు జస్టిఫై చేస్తారా? కాశ్మీర్లో ఒకవైపు నుంచి ఉగ్రవాదులు మన కాశ్మీరీ పండిట్స్ పైన అటాక్స్ చేస్తుంటే అక్కడ కూడా చిన్నపిల్లలు చనిపోయారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మరి అప్పుడు మీ జస్టిఫికేషన్ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు జస్టిఫై చేయని మీరు ఇవాళ ఏదో పెద్ద న్యాయ నిర్ణేతల్లాగా మధ్యలో పంచాయతీ పెద్దల్లాగా వచ్చేసి ఇవాళ మాట్లాడతాము మేము సోషల్ మీడియాలో ఏదో ఫోటోలు షేర్ చేస్తే అక్కడ యుద్ధం ఆగిపోతుంది అనేసి అనుకుంటున్నారు చాలామంది పాపాకి పరీలు. అంటే మనం సోషల్ మీడియాలో వింటుంటాం కదా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనేసి, అలాంటి వాళ్ళనమాట. ఎంతమంది అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు అందులో మ్యాక్సిమం వచ్చేసి ఇలాంటి పాపాకి పరీలే ఉన్నారు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెసెస్. వీళ్ళందరూ ఏంటంటే ఇంతకుముందు బ్లాక్ లివ్స్ మ్యాటర్ లాగా లేకపోతే కిసాన్ ఆందోళన ఏదైతే జరిగిందో దాంట్లో కొన్ని టూల్ కిట్స్ బయటపడ్డాయో కావాలని అక్కడి గవర్నమెంట్ పైన లేకపోతే కావాలని కొన్ని రాద్ధాంతాలు చేయడానికి కొన్ని టూల్ కిట్స్ అన్నవి రిలీజ్ చేసుకుంటారనమాట. అదే టైంలో అందరూ ఆ ఫొటోస్ని షేర్ చేయాలి. అలానే ఈ ఫోటోలు అన్నవి జరిగాయనేసి వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఈ లక్షల మంది ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్, వీళ్ళందరూ వాటిని షేర్ చేస్తున్నారనమాట. దాన్ని చూసి వాళ్ళ ఫాలోవర్స్ కూడా మా సెలబ్రిటీస్ ఇదంతా ఫార్వర్డ్ చేస్తుంటే వాళ్ళకే హ్యూమనిటీ ఉందా, మాకు లేదా అనేసి అనుకుంటారు. వీళ్ళందరికీ అడగాల్సింది ఒకటే, నీ ఇంటిపైన ఎవడన్నా దాడి చేస్తే నువ్వు జస్ట్ నార్మల్గా కామ్గా కూర్చుంటావా లేకపోతే దాని గురించి వాయిస్ రేజ్ చేస్తూ వాళ్ళపైన అటాక్ చేస్తావా? పోలీసులు రాకముందు వరకు మాత్రమే నేను అంటున్నా. ఎందుకంటే పోలీసులు వస్తే అదంతా చట్టము అదంతా చేసుకొని పోతుంది. కానీ అప్పటి వరకు అయితే నువ్వు కనీసం దాడి చేస్తావా లేకపోతే అక్కడ అరుస్తావా అన్నది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయెల్ అక్కడ అదే చేస్తుంది. అండ్ ఇదే ఇండియా పాకిస్తాన్ విషయంలో కాశ్మీర్ విషయాన్ని కనుక మనం తీసుకొని వస్తే భారత్ కూడా చేస్తుంది అదే. ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తుందో భారత్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అదే చేస్తుంది. కౌంటర్ అటాక్స్ మాత్రమే చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్స్ మాత్రమే చేస్తుంది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అక్కడ 47 మంది చనిపోయారు, 45 మంది చనిపోయారు చిన్నపిల్లలు అనేసి రఫా అని ఏవైతే ఫోటోలు వీళ్ళు రిలీజ్ చేసిండ్రో అందులో కాఫిన్స్ ఏవైతే శవపేటికలు ఉన్నాయో అవి 45 లేవు. కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ కాఫిన్స్ ఉన్నట్టు మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. రఫా అనేసే ఊళ్ళో ఏదో పెద్ద జరిగిపోయింది, అక్కడ అందరు ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు అన్నట్టు మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. అక్కడ చనిపోయింది 45 మందే. 45 మందే అనేసి నేను తీసి పాడట్లేదు. ఎందుకంటే 45 మంది చనిపోయినా కూడా వాళ్ళు యుద్ధం అన్న దాంట్లో చనిపోయారు. ఒక దేశం పైన యుద్ధం జరిగితే ఎవరు చచ్చిపోవాలి ఎవరు చచ్చిపోకూడదు అనేసి ఏ దేశం కూడా ఆలోచించదు. ఆ దేశం మా పైన యుద్ధం చేసిందా, ఆ దేశం పైన మేము యుద్ధం చెయ్యాలి అనే ఒక తపనతో యుద్ధం చేస్తారు. అండ్ నేను ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేసింది అక్కడి ఇజ్రాయెల్ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ వాళ్ళు. దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు బాంబింగ్ ఎక్కడ చేశారు, ఎక్కడ ఆ టెంట్స్ అన్నవి రఫా అనేసే ఊర్లో ఆ టెంట్స్ అన్నవి ఆ సిటీలో ఎక్కడున్నాయి అనేసి వాళ్ళు మ్యాపింగ్ కూడా చేసి చూపెట్టారన్నమాట. అయినా కూడా ఏదైతే ఫాల్స్ ప్రొపగండా ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో దాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ చాలామంది మానవత్వం ఇంకా వాళ్ళకే ఉంది అన్నట్టు. ఈ వెస్ట్ బెంగాల్లో జరిగింది, అప్పుడు మీకు మానవత్వం కనిపించలేదు. కేరళలో ఎంతోమంది హిందువుల పైన జిహాదీలు నడి రోడ్డు పైన అటాక్స్ చేస్తుంటారు, అక్కడ మీకు కనిపించలేదు. 1990s నుంచి 1980s నుంచి అక్కడ జమ్మూ కాశ్మీర్లో హిందూ పండిట్స్ పైన హిందువులు ఎవరైనా కనిపిస్తే, క్రిస్టియన్స్ ఎవరైనా కనిపిస్తే, సిక్కులు ఎవరైనా కనిపిస్తే ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఈ ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ రాజ్యం వెళ్తున్నారో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైందో అక్కడ హిందువుల పైన అటాక్ అయితే అంతమంది చిన్నపిల్లలు చనిపోయినా కూడా వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కానీ ఆ ఫోటోలను పెట్టుకొని ఎవడు ఎప్పుడు కూడా దాన్ని ఈ జెనోసైడ్ని మేము ఖండిస్తున్నాం అనేసి ఏ సెలబ్రిటీ కూడా ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ దిగుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి, ఏదైతే షీల్డ్ని
ఈ ఉగ్రవాదులు ఎంచుకున్నారో అది ఇక్కడ రియాక్ట్ అవుతుంది అనేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ప్రతిసారి బాంబింగ్ వాళ్ళే చేస్తారు, స్టోన్ పెల్టింగ్ వాళ్ళే చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే వీళ్ళు ఐక్యరాజ్య సమితి దగ్గరికి కూడా వెళ్ళిండ్రు. ఎన్నో దేశాలు కూడా ఇజ్రాయెల్కి చెప్పినాయి. అయినా కూడా ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఆపలేదు. ఎందుకంటే అక్టోబర్లో ఏదైతే జరిగిందో, నరసంహారం ఏదైతే చేశారో, అంటే పారాషూట్స్తో పైనుంచి దిగి వస్తూ అక్కడ ఈవెంట్లో పార్టీ జరుపుకుంటున్న వాళ్ళందరిపైన అటాక్ చేస్తూ, వాళ్ళందరిపైన ఈ బాంబింగ్స్ చేస్తూ, వాళ్ళందరిపైన బుల్లెట్ల వర్షం కురిపిస్తూ, ఏదైతే మగవాళ్ళందరినీ పొట్టన పెట్టుకొని దొరికిన ఆడవాళ్ళను తీసుకెళ్ళి, ఎవరైతే ఆర్మీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా లేడీస్ ఇజ్రాయలీ పోలీసులు కనిపిస్తే వాళ్ళందరిని తీసుకెళ్ళి రేప్ చేసి, కొంతమందిని అక్కడ దాచిపెట్టుకొని కిడ్నాప్ చేసి, కొంతమందిని ఏదో సానుభూతి పరంగా విడిచిపెట్టేసినా కూడా దాచిపెట్టుకొని, ఏదైతే నరసింహారం ఏదైతే మనము రావణలంకలో జరిగింది అనేసి మనం వింటుంటాము, లేకపోతే మహాభారతంలో రాక్షసులు చేశారు అనేసి మనం వింటుంటామో, అలాంటి రాక్షస జాతి ఇదంతా చేస్తుంది అనేసి మనం కళ్ళకు కట్టినట్టు మన ముందర వీడియోస్ ఉన్నా, మన ముందర ఫొటోస్ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడడానికి ఎవడు ముందుకు రాడు. అక్కడ జస్టిఫికేషన్ మాత్రం కనిపించదు. అక్కడ జస్టిఫై చేయకుండా, ఇటు జమ్మూ కాశ్మీర్లో జస్టిఫై చేయకుండా, కేవలం ఈ ప్రోపగాండా ఏఐ ఇమేజెస్ ఏవైతే జనరేట్ చేశారో ఆ కాఫిన్స్ని చూసి వీళ్ళు ఒక ఫేక్ కన్నీళ్ళు అయితే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు ప్రతిదీ ఫేకే పెట్టుకోవాలి. నిజం మాట్లాడే వాళ్ళకి ఇక్కడ విలువ ఉండదు. అందుకోసం ఫేక్గానే ప్రమోట్ చేసుకోవాలి. ఈ సెలబ్రిటీస్లో కొంతమంది దాని తర్వాత కొంతమంది ఒత్తిళ్లకు, కొంతమంది అరే ఇది నిజం కాదురా బాబు ఇది నిజం అనేసి చెప్పిన తర్వాత కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఆ పోస్టులను రిమూవ్ చేసిండ్రు. కానీ చాలామంది ఇప్పటికే మేము వాటిని జస్టిఫై చేస్తున్నాము అనేసి కూర్చున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఒక ప్రోపగాండాలో షీల్డ్స్ మాదిరిగా మీరు యూజ్ అవుతున్నారు. ఇందాక నేను చెప్తూ ఆగిపోయాను, మళ్ళీ వేరే టాపిక్లో వెళ్ళిపోయాను. అయితే ఏంటంటే ఏదైతే వీళ్ళు బాంబింగ్స్ చేస్తారు, బుల్లెట్ల వర్షం కురిపిస్తారు, ఒక దేశం పైన యుద్ధం అన్నది చేస్తారో, దాని తర్వాత యుద్ధాన్ని ఆపాలి అంటే వేరే దేశాలని వీళ్ళు అభ్యర్థిస్తారనమాట. అలా ఎన్ని ముస్లిం కంట్రీస్, ఎన్ని ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వినవించుకున్నా కూడా ఈ ఇజ్రాయెల్ అనేది మాత్రం వినలేదు అండ్ యుద్ధాన్ని ఆపలేదు. ఆపకపోతే ఇంకా మిగిలింది సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా సో వీళ్ళు ఇలాంటి ఇమేజెస్ని వైరల్ చేస్తున్నారనమాట. సో ఆ ఇమేజెస్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అని అక్కడ కాఫిన్స్ అంటే ఇంతమంది చనిపోతున్నారు అనేసి 45 మంది చనిపోయారు. అంతకన్నా ఎక్కువ మంది ఇక్కడ నక్సలైట్ల దాడిలో చనిపోయారు భారతదేశంలో, అండ్ ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయారు, అండ్ రోజుకి ఎంతోమంది చనిపోతుంటారు. వాళ్ళందరి గురించి మీరు మాట్లాడకుండా ఇక్కడ మాత్రం ఈ ఫోటోల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ జిహాదీ గ్యాంగ్స్ వీళ్ళ బ్రెయిన్ వాష్ అయ్యి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు యుద్ధం చేసిన తర్వాత వీరు ఒకరిపైన స్టోన్ పెల్టింగో లేకపోతే ఇలాంటి గొడవలకు దిగిన తర్వాత వాళ్ళ సంబంధించిన లేడీస్ని, వాళ్ళ సంబంధించిన పిల్లల్ని వీళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తారన్నమాట. సో జమ్మూ కాశ్మీర్లో కూడా మనం చూసింది అదే. ఏదైతే పోలీసులు వస్తుంటారో, ఆర్మీ బలగాలు వస్తుంటాయో, ఆర్మీ బలగాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తుంటే, వాళ్ళు ఆ గొడవని సద్దుమనగాలని చూస్తుంటే లేడీస్ వచ్చి అక్కడ స్టోన్ పెల్టింగ్ చేసేవాళ్ళు, చిన్నపిల్లలు అక్కడ స్టోన్ పెల్టింగ్ చేసేవాళ్ళు. అప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో పాపం లేడీస్ పైన మేము ఎలా అటాక్ చేయాలి అనేసి మన వాళ్ళు కొంచెం బాధపడతారు. అండ్ అక్కడ గొడవలు అనేవి కొంచెం తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా కూడా ఇక్కడ పోలీసుల పైన, ఆర్మీ పైన మాత్రం స్టోన్ పెల్టింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అలానే ఇది ఇప్పుడు సో యుద్ధం అన్నది ఆగట్లేదు కాబట్టి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఇంతకుముందు ఎలా అయితే ప్రోపగండా చేశారో అలానే టూల్ కిట్లో భాగంగా ఈ ఫొటోస్ని రిలీజ్ చేసిండ్రు. ఈ ఫొటోస్ని ఇప్పుడు చూసుకొని కలవండ నీళ్లు తెచ్చుకొని ఫలానా ప్లేస్లో ఇట్లా జరుగుతుంది అనేసి, అరే నీ ఇంటి పక్కన ఏం జరుగుతుందో, లేకపోతే నీ ఇంటి వెనకాల ఏం జరుగుతుందో, నీ భారతదేశంలో ఏం జరుగుతుందో, నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీటి గురించి ఫస్ట్ పట్టించుకోండి. వీటి గురించి పట్టించుకోకుండా అక్కడెక్కడో ఏదో జరుగుతుంది అనేసి దాని గురించి మీరు పోస్టులు పెడితే మాత్రం అక్కడ యుద్ధం ఆగదు. అక్కడ ఉన్నది ఇజ్రాయిల్. మీ ఇంటి దగ్గర ఉన్న కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేనో కాదు. మీరు చెప్పగానే పంచాయతీ పెద్దలాగా అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆపేయడానికి. అక్కడ ఉన్నది ఇజ్రాయిల్, వాళ్ళ అబ్బా. ఓకే, పాలస్తీనా అండ్ ఆ చుట్టుపక్కల ఏవైతే కంట్రీలు ఉన్నాయో వాళ్ళ అబ్బా. అండ్ భారతదేశాన్ని యొక్క మిత్రదేశం. భారతదేశం పైన ఈరోజు ఏ ముస్లిం కంట్రీ అయినా అటాక్ చేస్తే ఫస్ట్గా సపోర్ట్ చేసేది ఇజ్రాయిల్. ఈ ఇజ్రాయిల్ సపోర్ట్ లేకపోతే భారతదేశం మాత్రం దాని తర్వాత యుద్ధంలో కొంచెం వెనక్కి వెళ్తుంది. చావు దెబ్బ అయితే తిన్నది కానీ కొంచెం వెనక్కి వెళ్తుంది అనమాట. అలాంటి పొజిషన్స్ వస్తాయి. సో మన దేశానికి మనం సపోర్ట్ చేసుకోవాలంటే మన మిత్రదేశం ఏదైతే ఉంటుందో మన మిత్రదేశానికి కూడా మనం సపోర్ట్ చేసుకోవాలి. సో ఇది మిత్ర నీతి అంటారు దీన్ని.
సో మన దేశం ఎవరి సైడ్ నిలబడాలి, ఎవరి సైడ్ నిలబడకూడదు అన్నది మనకు తెలిసి ఉంటుంది. కాకపోతే ఇలాంటి సోషల్ మీడియా ఇమేజెస్ని మీరు నమ్మకండి. నమ్మి ఇలాంటి సో కాల్డ్ చీప్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని మాత్రం మీరు నమ్మకండి. వాళ్ళు డబ్బుల కోసం మాత్రం ఇలాంటి పోస్టులని వైరల్ చేస్తూ ఉంటారు, అంతేకాక ఇంకేం లేదు. సో ఇదొక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో ద్వారా అయితే నేను క్లియర్ కట్గా చెప్పేయాలి అనుకునేది మాత్రం చెప్పేసిన అనేసి నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు? నిజంగా ఇలాంటి చీప్ పాలిటిక్స్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? హమాస్ ఉగ్రవాదులు ఏవైతే రిలీజ్ చేసిన ఫొటోస్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళ సానుభూతి పరులు రిలీజ్ చేసిన ఫోటోలు ఉన్నాయో వీటిని ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటున్నారా? అంటే మన లేడీస్ని, మన ఏదైతే సోషల్ మీడియాని షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటున్నారా? మీరేమంటారు దీనిపైన కామెంట్ బాక్స్లో తెప్పండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.